అందరు నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయా? ఉండవా? ఎందుకు మళ్ళా చెప్పాల్సి వచ్చిందంటే గవర్నమెంట్‌లో జరుగుతున్న పరిణామాలు. గవర్నమెంట్‌కు రెండే దారులున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ పోవాలని ప్రతిపక్షాల నుంచి, బీసీ సంఘాల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఒక పక్క ఉంది. ఇంకో పక్కనేమో అసలు అది దారే లేదు. దారి కనబడతలేదు. ఢిల్లీలో చేయాలనుకున్న ధర్నా 5, 6, 7 తారీఖులో చేస్తారు, ముఖ్యమంత్రి పోతారు అన్నారు కదా! అది పోస్ట్‌పోన్ చేస్తున్నారు దిక్కులేక. ప్లస్ ఇక్కడ బీఆర్ఎస్ ఏమో 8వ తేదీన కరీంనగర్‌లో ఒక పెద్ద బహిరంగ సభ పెడతామంటుంది. జిల్లాల వారీగా బహిరంగ సభలు పెడతామంటున్నారు. బీజేపీ వాళ్ళేమో అసలు మీరు ముస్లిం రిజర్వేషన్ తీసేయండి దానిలో, అప్పుడు మేము మాట్లాడతాం బీసీ రిజర్వేషన్ గురించి అని వాళ్ళు అంటున్నారు. ఇన్ని పరిణామాల మధ్య అసలు గవర్నమెంట్ దగ్గర 2 ప్లాన్లు ఉన్నాయి. నేను 2 ప్లాన్లు చెప్తా. ఆ 2 ప్లాన్ల లెక్కనే సర్పంచ్ ఎలక్షన్స్‌ను పోస్ట్‌పోన్ చేయడం. అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కింద ఉన్న ఒక సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి నొక్కితే సబ్స్క్రైబ్ అవుతారు. సబ్జెక్ట్‌లోకి పోతే సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ మొత్తం లెక్కనే అన్నీ కలిపి ఒకటి. ఇంకా అది ఎన్ని విడతలు పెడతారా పెట్టరా అనేది లెక్క. అయితే ఇక్కడ ఏమైందంటే అన్ని ఎలక్షన్స్ ఇప్పటిదాకా ఈ ఎలక్షన్స్ ఇప్పటిదాకా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చిన ప్రధానమైన రీజన్ బీసీలకు 42% రిజర్వేషన్. స్కీములు అమలు చేస్తలేము, స్కీములు కాలేదు, అనుకున్న రేంజ్‌లో జనాలకు రీచ్ కాలేదు, జనాలు సంతృప్తికరంగా లేరు. లాస్ట్‌కు రైతుల విషయంలో కూడా వాళ్ళకు రైతు భరోసా ఇచ్చినాం మేము, ఇంకా రైతు భరోసా ఇచ్చినాం కాబట్టి రైతులంతా మావైపోయి అని చెప్పుకుంటున్నా రైతులు కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. నాకు మిర్యాలగూడకి ఒక రైతు ఫోన్ చేసిండు. బోనస్ పడలేదంట. వాళ్ళకే కాదు ఎవరికి పడలేదంట. వాళ్ళ చుట్టాలు అక్కడక్కడ చాలామంది ఉన్నారంట. వర్షాకాలంలో పంట అమ్ముకున్నారు కదా రైతులు, బోనస్ ఇవ్వలేదంటే ఎవరికి 5,000 రూపాయల బోనస్ ఎకరాకు. యాక్చువల్‌గా వాళ్ళు ఏమంటారంటే మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నా మాకు తూకం ఎక్కువనే వస్తుండే. ఎందుకంటే వాళ్ళేమి మొత్తం తేమ విషయం కొనరు కాబట్టి మాకు తూకం లెక్కన అంతే వర్కౌట్ అయ్యేది. ఎట్లా ప్రభుత్వం ఇస్తుంది కదా 500 రూపాయలు అని చెప్పి ఎండబెట్టి మేము తూకము, తాలు అని చెప్పి లాస్ అయినా అమ్ముకున్న ప్రభుత్వానికి. అమ్ముకుంటే లాస్ట్‌కి 500 రూపాయలు బోనస్ రాలే. అందరికన్నా ముందు అమ్ముకున్నారు మిర్యాలగూడోళ్ళు గవర్నమెంట్‌కి. వాళ్ళకి తొందరగా వస్తది పంట. సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ ఏరియాలో తొందరగా వస్తది పంట. తొందరగా ఇస్తారు, తొందరగా వస్తది. ప్రభుత్వ కొనుగోలు కూడా అక్కడనే తొందరగా స్టార్ట్ అవుతుంది. చాలామంది ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటారు, కొంతమంది మాత్రమే అమ్ముతారు. కానీ 500 రూపీస్ బోనస్ రాలేదంట వాళ్ళు చెప్తున్నారు. అట్లా వాళ్ళు అసంతృప్తి ఉంది, అదంతా ఓకే. ఇప్పుడు అధికార పార్టీ ముందు, ప్రభుత్వం ముందు 2 దారులు ఉన్నాయంట. వాళ్ళు 2 యాంగిల్ ఆలోచిస్తున్నారు. ఒకటి ఏ ప్లాను, ఒకటి బి ప్లాను. అందుకే ఈ బీసీలకు 42% రిజర్వేషన్ పైన ఢిల్లీలో ధర్నా చేస్తామని పోస్ట్‌పోన్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకు పోస్ట్‌పోన్ చేస్తున్నారు మరి? ఏమన్నా అభయం వచ్చిందా కేంద్రం నుంచి అంటే కాదంట. ఇక్కడ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉంది కాబట్టి చేసుకున్నారంట. అంటే బీసీల మీద కాదు, మాకు వీళ్ళ పార్టీ ఇంపార్టెంట్ వీళ్ళకి. బీసీలు, రిజర్వేషన్లు కాదు. అసలు వీళ్ళు ఎప్పుడో 6 మంత్స్‌లోనే అసెంబ్లీలో పెడతామన్నోళ్ళు బీసీ బిల్లును. మొన్న ఎందుకు పెట్టిర్రు? దూబోయినప్పుడే బాయి తవ్వుకుంటారు ఎవడన్నా? ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు రిజర్వేషన్ అంశం తీసుకొస్తారా? ముందే చేసుకోవాలి రెడీగా. అయితే ఒకటి పార్టీ నుంచి టికెట్లు ఇవ్వడం, లేకపోతే ఎన్నికలు పోస్ట్‌పోన్ చేయాలని హైకోర్టును వేడుకోవడం ప్రభుత్వం. ఈ 2 అంశాల గురించి చర్చ జరుగుతుంది గవర్నమెంట్‌లో. ఒకటి పార్టీ టికెట్లు ఇస్తాం. పార్టీ టికెట్లు ఇస్తే బీసీలకు టికెట్లు కేటాయించిన దగ్గర అక్కడున్న ఓసీలు లేకపోతే ఇతర సామాజిక వర్గాల వాళ్ళను ఎట్లా సంతృప్తి పరుస్తాం? ఎట్లా సంతృప్తి పరచాలి? ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన బిల్లు ఢిల్లీకి పోయింది, అటే ఆగిపోయింది. ఆర్డినెన్స్ రాజ్భవన్‌కి పోయి ఆగిపోయింది. ఆ 2 ఇంకా ఇప్పట్లో బయటకు వచ్చేటట్లేం కనిపిస్తలేవు. బయటకు వచ్చినా గవర్నమెంట్‌కి అనుకూలంగా ఉంటుందని క్లారిటీ లేదు. ఒకవేళ ఆర్డినెన్స్ వచ్చినా కోర్టులో మళ్ళీ కొట్లాడాల్సి వస్తుంది. కాబట్టి అది కాదు అని తెలిసినా కాంగ్రెస్ గవర్నమెంట్ డ్రామా చేద్దాం, మేము ఏదో ఒకటి చేసినాం కదా, రిజర్వేషన్స్ కోసం ప్రయత్నం చేసినామని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ధర్నాలు గిర్నాలకు పిలుపునిచ్చిర్రు. లాస్ట్‌కి అది కూడా తుస్సుమన్నది. అందుకే లాస్ట్‌కు ఈ 2 ఆలోచనలు చేస్తున్నారు. ఒకటి పార్టీ టికెట్లు, బీసీలకు పార్టీ టికెట్లు 42% ఇస్తే మిగతా ఆశాభావాలను సంతృప్తి పరచగలమా? అది అవతల పార్టీ వాళ్ళకు, బీఆర్ఎస్‌కో, బీజేపీకో వాళ్ళకు పాజిటివ్‌గా మారితే ఎట్లా? ఇప్పుడు వాళ్ళని అడగొచ్చు, మీరు కూడా బీసీలకి ఇవ్వాలని. నేను నిన్ననే చెప్పినా కదా, మాకు గోక పెడితే మీకు గోక పెడితే మీరే గోక్కోవాలి. మీ దురదకు వాళ్ళెందుకు గోక్కుంటారు? మీరు ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకుండా మీ పార్టీకెళ్ళి మీరు ఇచ్చుకొని మేము ఇచ్చుకున్నాం అని చెప్పుకుంటే వాళ్ళు ఇస్తారో ఇయ్యరో తెలియదు. కానీ అదే వాళ్ళకి అస్త్రంగా కూడా మారొచ్చు.
అది వీళ్ళకు లూజ్ కావచ్చు. మొదలే జనాల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇప్పటికే అన్ని 1,00,000 పంచాయతీలు ఉన్నాయి గ్రౌండ్‌లో. వాటన్నింటినీ ప్రభుత్వం ఏం చేయలేక వదిలేసింది. ఇప్పుడు ఇది కోర్టుకెళ్ళి చట్టం చేస్తేనేమో ఓ రకంగా ఉంటుంది. చట్టం చేయకుండా చేస్తేనేమో బీసీలోనే చాలామంది ఆశావాళ్ళు ఉంటారు. వాళ్ళే కాంప్రమైజ్ అవుతారా అనేది ఒక తంట. రెండోది ఎన్నికలు పోస్ట్‌పోన్ చేద్దామని హైకోర్టుకు పోదామా మళ్ళీ. హైకోర్టు డెడ్లైన్ పెట్టింది కదా సెప్టెంబర్ 30 తారీఖు అని. ఇవే రీజన్స్. మేము ఆల్రెడీ బీసీల రిజర్వేషన్ మీద బిల్లు పెట్టినాం. తర్వాత బీసీ రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినాం. కానీ అవన్నీ అక్కడ ఆగిపోయినాయి కాబట్టి మాకు మరికొంత టైం కావాలని అడుగుతాయా, గవర్నమెంట్ అడగాలి అనేది ఒక ప్లాన్ కూడా ఉంది. అడ్వకేట్ జనరల్తో అవే చర్చలు వెళ్ళాయి. యాక్చువల్గా వీళ్ళు ఇంకొక సంవత్సరం వెయిట్ చేసినా బీసీలకు 40% రిజర్వేషన్ అయ్యేది వచ్చే అవకాశాలు లేవు అని చెప్తున్నారు నిపుణులు. కానీ ఇప్పుడు కోర్టులో ఆ విషయం చెప్పేస్తే కోర్టు ఒప్పుకుంటుందా, పోస్ట్‌పోన్ చేస్తుందా? వాళ్ళు పోస్ట్‌పోన్ చేస్తే ఎన్ని రోజులు పోస్ట్‌పోన్ చేస్తారు? నెలనా 2 నెలల? అంతకు మించి పోస్ట్‌పోన్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడో జనవరి 31, 2024 అయిపోయినాయి సర్పంచ్ ఎలక్షన్స్ మొత్తం కూడా. సంవత్సరం మీద 7 నెలలు అయింది. అన్నీ అయిపోయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయి. కాబట్టి హైకోర్టు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది గవర్నమెంట్కి. మీరు సెప్టెంబర్ 30 మీకు డెడ్లైన్ అని. వీళ్ళు ఎక్స్టెన్షన్ చేయమంటే వాళ్ళు నెలలో 2 నెలలు ఇస్తే లాభం లేదు. ఇంకొకటి అసలు నా తరఫున వాదన ఏంటంటే మీరు ఎంత లేట్ చేస్తే కాంగ్రెస్కి అంత నష్టం. ఎలక్షన్స్కు ఎంత లేటుగా పోతే కాంగ్రెస్కి అంత నష్టం. ఎందుకంటే జనాలకు ఇంకా మీ మీద ఆశలు పెరుగుతూ ఉంటాయి. ప్లస్ మీరు అవేమి అమలు చేయలేరు. ఇంకా మీరు లూజ్ అవుతుర్రు. అధికార పార్టీ గవర్నమెంట్ గ్రౌండ్లో లూజ్ అవుతుంది, నష్టపోతుంది. ఇంకా తీవ్రంగా రోజు నష్టపోతుంది. నిమిషానికి సెకండ్కు గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరుగుతుంది ఇంకా గ్రౌండ్లో. కాబట్టి ఎలక్షన్ ఎంత లేట్ చేస్తే అంత నష్టం. అసలు ఇప్పటికే చాలా నష్టం జరిగింది మీకు. వాళ్ళు ముందు పెడితే వేరే ఉంటుండే. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే పెట్టింటే దాని వ్యవహారం వేరే ఉంటుండే. కానీ మీరు పెట్టలేకపోయినారు. ఇదే ఈ డ్రామాలో డ్రామా చేస్తూ అసలు వదిలేసారు వీళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ నెల 2 నెలలు పోస్ట్‌పోన్ చేస్తే ఏమైనా లాభమా అనేది ఒకటి అంచనా వేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఏం సెటరైట్ చేయొచ్చు, గ్రౌండ్ను ఏమైనా సెటరైట్ చేసుకోవచ్చా, గ్రౌండ్లో ఏమైనా మార్చవచ్చా, ఈ బీసీ సెంటిమెంట్ని ఏమైనా తగ్గించవచ్చా? వీళ్ళు బదనాం చేసేంత మాత్రాన ఇప్పుడు బీజేపీ చేయలేదనో లేకపోతే బీఆర్ఎస్ రాలేదనో చెప్పినంత మాత్రాన అది రాజకీయంగానే కనిపిస్తుంది తప్ప మీ చిత్తశుద్ధే కనిపిస్తుంది. మీ చిత్తశుద్ధి లోపమే కనిపిస్తుంది. మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఇస్తామని చెప్పిన అధికారంలోకి వస్తే మీరు ఇవ్వాల్సిందే. నేను ఒక ఉదాహరణ చెప్తా. నాకు ఒక ఆయన అప్పున్నాడు, లేకపోతే నేనే ఒక ఆయనకు అప్పున్నా, ఓ 10,000 అప్పున్నా. నేను ఆయనకు కమిట్మెంట్ ఇచ్చేసిన, నేను ఇచ్చేస్తా ఈ నెలాఖరికల్లా నీకు ఇచ్చేస్తా 10,000 రూపాయలు అని. ఆయన ఇస్తాడు కదా అని చెప్పేసిండ్రు. నేను కాంగ్రెస్, అక్కడ ఉన్న జనం వచ్చి అడిగినారు, నెలాఖరు అయింది కదా 10,000 ఇస్తావా అని. లేదు నాకు పలానా ఆయన పైసలు ఇవ్వాలి, ఆయన ఇవ్వలేదు అంటే ఊరుకుంటాడా? ఆయన పోయి ఎవరిని అడుగుతాడు? ఆయనని అడుగుతాడా? నన్ను అడుగుతాడా? నన్నే అడుగుతారు. తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ని అడుగుతారు. బీజేపీలు ఇవ్వలేరు, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు, లేకపోతే వాళ్ళు మోసం చేసిర్రు, ఇవన్నీ నైచేల్తా అవన్నీ అయిపోయినాయి. వాళ్ళు అన్నీ అయిపోయి మీ దగ్గరకు వచ్చింది. మీరు ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోవాలి, నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. మీరు నెలకరకాలు డబ్బులు ఇస్తానని చెప్పిన అవతలతో ఆయనకు సంబంధం లేదు, ఆయన నన్నే అడుగుతాడు. సేమ్ ఇక్కడ మీద అదే పొజిషన్. కాబట్టి ఇన్ని సర్క్యుమ్స్టాన్సెస్, ఇన్ని పరిస్థితుల మధ్య అసలు గవర్నమెంట్ ఒక తికమక తర్జన భర్జన ఇంకేమైనా ఉంటే గవి కూడా ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో నో క్లారిటీ. ఎట్లున్నది వీళ్ళ కథ అంటే పెళ్లి పందిరి వేసిండ్రు, పిల్లాన్ని చూసిండ్రు, కట్నం మాట్లాడుకున్నారు, అన్నీ అయినాయి. కానీ కట్నానికి పైసలు లేవు, ఆపుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అట్లే ఉన్నది వీళ్ళ కథ. అన్నీ రెడీ చేసుకున్నారు, ఎలక్షన్స్ పోదామంటే ఎక్కడ పరిస్థితి గ్రౌండ్ క్లియర్గా లేదు, ఎక్కడ అనుకూలంగా లేదు పరిస్థితులు. ఏం చెప్పి పోస్ట్‌పోన్ చేయాలని కూడా తెలుస్తుంది గవర్నమెంట్కి. ఎనీవే ఉండవో ఇప్పటికీ గవర్నమెంట్తోనే క్లారిటీ లేదు కాబట్టి మనం కూడా ఏం చెప్పలేము. బట్ గవర్నమెంట్ మాత్రం బీసీ రిజర్వేషన్స్లో చేతులు ఎత్తేసినట్టే, ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసింది. ఇక నో క్లారిటీ. వీళ్ళేం క్లారిటీ ఇవ్వరు. ఇంతే. ఇంకా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కనీసం ధర్నా కూడా వేసే అవకాశం లేకుండా పోయింది. అది కూడా పోస్ట్‌పోన్ చేసుకున్నారు వీళ్ళు. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పోస్ట్‌పోన్ అవుతాయని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.